ఢిల్లీ వర్సెస్ ఆర్సీబీ. ఈ మ్యాచ్ కోసం నేను ఒక్కడిని కాదు, మొత్తం ఆర్సీబీ ఫ్యాన్స్ అందరూ వెయిట్ చేశారు. ఢిల్లీ వాళ్ళు చిన్నస్వామికి వచ్చి వాళ్ళని హోమ్ గ్రౌండ్ లో ఓడించి కేఎల్ రాహుల్ చేసిన సెలబ్రేషన్ ని ఎవరూ మర్చిపోలేదు. సో ఢిల్లీలో జరిగిన మ్యాచ్ లో ఆర్సీబీ వాళ్ళు టాస్ గెలిచి మొదటిగా బౌలింగ్ చేశారు. మీడియం పేసర్స్ అయిన భువనేశ్వర్ కుమార్ 3 వికెట్లు, హెజల్వుడ్ 2 వికెట్లు అండ్ మిగతా వాళ్ళు చెరొక వికెట్ తీసుకోవడంతో ఢిల్లీ 162 రన్స్ మాత్రమే చేయగలిగింది. లాస్ట్ లో స్టబ్స్ 18 బాల్స్ కి 34 రన్స్ కొట్టగలిగాడు కాబట్టి ఢిల్లీ రెస్పెక్టబుల్ స్కోర్ చేయగలిగింది. ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన ఆర్సీబీ వాళ్ళు 4 ఓవర్లోనే 3 వికెట్లు కోల్పోయారు. ఆర్సీబీ గెలవడం కష్టం అనుకుంటున్న టైంలో 5th వికెట్ గా కృణాల్ పాండ్యా దిగాడు. బౌలర్ గా కృణాల్ పాండ్యా ఏమేం చేయగలడో మనం ఆల్రెడీ చూసాం. నిన్న జరిగిన మ్యాచ్ లో కృణాల్ పాండ్యా బ్యాటింగ్ తో ఏం చేయగలడో చూసాం. లిటల్ గా వీర బాధుడు బాది 47 బాల్కి 73 రన్లు కొట్టాడు. మ్యాచ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్ ఇది అండ్ తను మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ గా కూడా నిలిచాడు. అండ్ కింగ్ ఎప్పటిలాగా డ్యూటీ చేశాడు. 47 బాల్కి 51 రన్స్ కొట్టి వికెట్స్ ఫాస్ట్ గా పడిపోకుండా ఆపాడు. నిన్న జరిగిన మ్యాచ్ మాత్రం ప్రతి ఒక్క ఆర్సీబీ ఫ్యాన్ కి ఒక ఫీస్ట్ అండ్ ఈ గెలుపుతో ఆర్సీబీ టేబుల్ టాప్ కూడా చేరుకున్నారు. సో దీని గురించి మీరేమంటారో కామెంట్ సెక్షన్ లో చెప్పండి అండ్ వీడియో నచ్చితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి.